ఇక ఎమ్మెల్యే అండ భూ కబ్జా, వాగు కబ్జా అంట. 122 కోట్ల వాగు భూమి మాయం. సో ఏంటండి ఈ పరిస్థితి? ఈ కబ్జాలు భూమిలో అసలు ఈ ఆగవా? అంటే డైరెక్ట్గా 99 పైసలకి ఇచ్చేయటం ఒక అంశం, డైరెక్ట్గా అసలు 99 పైసలు కూడా అవసరం లేకుండా కబ్జా చేయడం ఇంకో అంశం. అంటే రెండు అంశాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ప్రభుత్వమే డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తే ఇస్తుంది ఒక పక్క, ఇంకో పక్క అక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం కబ్జా చేయడం. అక్కడ అనంతపురం ఎమ్మెల్యే మీద కూడా ఇట్లా ఆరోపణ వచ్చింది. అనంతపురం ఎమ్మెల్యే మీద అనేక మంది ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పి సాక్షాత్తు వాళ్ళకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్న నాయకులే చెబుతున్నటువంటి పరిస్థితి. రెండోది డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళు చూస్తే గీతం విద్యా సంస్థలకి ఇది ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి. అంటే ప్రభుత్వ ఆధీనంలో భూమిని గీతం ఆక్రమించుకొని ఉంది. దాన్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి సంబంధించి అక్కడ కొట్టేయడానికి వెళ్తే పెద్ద రాద్ధాంతం చేశారు. సో అదే భూమిని ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మొత్తం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పుడు అధికారులు వాళ్ళకి ఇచ్చేయడానికి మళ్ళీ సిద్ధం చేశారు. దాని లేదు క్రమబద్ధీకరించేందుకు ఎంత ఖరీదు ఉంటుందండి? ఎకరం 50 కోట్ల పైన ఉంటుంది. గీతం దగ్గర గీతం 2500 కోట్ల విలువైన 2500 కోట్ల విలువైన భూమి. ఎందుకంటే ఎకరం 50 నుంచి 70 బాగా గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు తెలంగాణలో కరెంట్ బిల్లు కట్ల 115 కోట్ల అంతా కరెంట్ బిల్లు కట్ల. సో ఇక్కడేమో డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాల్సినట్టు వాళ్ళకి భూములు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరికి ఒక సెంటు భూమి ఇవ్వాలి అప్పటి వరకు. మళ్ళీ ఈ 20 నెలల కాలంలో చూసుకుంటే ఒక్క పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వాలి. కానీ వాళ్ళ ఎంపీ వాళ్ళకి సంబంధించినటువంటి గీతం విద్యా సంస్థలు మాత్రం భూములను క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ భూముల్ని ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాడుకోవడానికి ఆల్రెడీ జీవీఎంసీ ప్రతిపాదన పెట్టిందంట, 15 అంశంగా దాంట్లో చేర్చింది. సో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక ఎమ్మెల్యే కబ్జా చేసేస్తాడు. పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. సో డైరెక్ట్గా దాదాపుగా అది కూడా 100 కోట్ల విలువైనటువంటి భూమి. నిన్న చూస్తే శ్రీకాళహస్తిలో అయితే అది ఇంకొక పెద్ద కుంభకోణం. ఏంటది? ఇప్పుడు రావుకేతు పూజలకి ఇచ్చేటటువంటి ఏదైతే వెండిది ఉంటుందో ఆ వెండి అంతకుముందు ఏంటంటే డైరెక్ట్ టెంపుల్లో ఇచ్చేవాళ్ళు. ముందు మనకు ఆ పసుపు కుంకుమ ఇవన్నీ పూజా సామాగ్రి అంటే బయట తీసుకున్నా 500 రూపాయల టికెట్లు ఉంటుంది. 500 రూపాయలు రెండు రావుకేతులకు సంబంధించి 2 ఇస్తారు. దాన్ని మనం టెంపుల్లో అక్కడ ఏదైతే టెంపుల్లోనే మనం స్వామివారికి మనం ఏమంటారు దాన్ని హుండీలో వేయాలి. ఆ హుండీలో ఇస్తే దాని తర్వాత అదంతా తీసుకుని వెళ్ళి వాళ్ళు మళ్ళీ కరిగించి మళ్ళీ వాడతారు. సో దాన్ని ఇప్పుడు ఏంటి ఈ బయట ఇవ్వటం సిస్టమ్ పెట్టారు. బయట వేయడం సిస్టమ్ పెట్టినాక ఈ బయట తెలుగుదేశం వాళ్ళు అక్కడ అంతా అధికారులంతా కొమ్మక్క అయిపోయి ఆ బయట 500 టికెట్ తీసుకుంటున్నారు. 500 టికెట్ కదా పూజా సామాగ్రితో పాటు 2 కూడా ఇస్తారు కదా. ఇప్పుడు వెండి కాస్ట్ పెరిగింది కదా, పెరగడం వల్ల అది 1500 అమ్ముతున్నారు. వీళ్ళు పెంచలేదు రేటు, వీళ్ళేం పెంచలేదు. టికెట్ 500 టికెట్ తీసుకున్నా దానికి అదే ఇస్తారు. వెండి రేటు కూడా పెంచాలి కదా మరి లెక్క ప్రకారం. పెంచుతా పోతే 500 టికెట్ 1500 అయింది కదా. కానీ అది స్వామివారికి కాబట్టి అది మళ్ళీ స్వామివారికే వస్తుంది కదా. కాబట్టి 500 ఇప్పుడు మనం 500 టికెట్ తీసుకున్నా అది మళ్ళీ స్వామివారికే వస్తుంది కాబట్టి ఇప్పుడు 500 టికెట్లు తీసుకొని అది బయట తీసేసుకొని ఆ పూజా సామాగ్రి బయట తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఇదేమో వెండి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. 2 రకాల కుంభకోణాలకి దాదాపు రోజుకి 10 లక్షల రూపాయల దాకా ఉందని చెప్పి 500 రూపాయలది కొని 1500కి అక్కడే అమ్మేసుకుంటారు. దేవుడికి 500 రూపాయల టికెట్ తీసుకుంటున్నప్పుడు అది మనం మళ్ళీ దేవుడికి ఇచ్చేస్తాం కాబట్టి 500 టికెట్ కదా. దాని వెండి వాల్యూ ఇప్పుడు పెరిగింది కాబట్టి రేటు దాన్ని బయట అమ్ముకుంటే 1500 వస్తుంది. ఒక్క దెబ్బలో 5 నిమిషాల్లో 1000 రూపాయలు లాభం. ఒకటి కాదు కదా ఇట్లాంటి పొద్దున్న సాయం దాకా ఎన్ని టికెట్లు ఇదే పనిలో ఉంటారు. అది ఎలా దొరికిందంటే 500 టికెట్లు తీసుకుంటున్నారంట. సో ఇక్కడికి వస్తేనేమో రావట్లేదు, లోపలికి రావట్లేదు. మెల్లిగా 3 నెలల నుంచి జరుగుతుంది తనతో. వాళ్ళు ఎవరో భలే తెలివికి కనిపెడతారు. తెలుగుదేశం దేవుడి దగ్గర కూడా ఇట్లాంటి చేస్తున్నారు సార్. కూటమి నాయకులైనా ఇది చేస్తుంది, అందరూ చేస్తున్నారు. చైర్మన్ ఏమో జనసేన, కొట్టేసాయి అని ఎవరికి ఇచ్చారు. ఎమ్మెల్యేనేమో తెలుగుదేశం. మరి ఇంకా వాళ్ళిద్దరు కాకుండా ఎవరు చేస్తారు? వాళ్ళకి తెలిస్తే వెంటనే కంట్రోల్ చేయాలి కదా. నియమించిన ఇవో వాళ్ళే, వాళ్ళ ప్రభుత్వమే. సో ఎట్లా జరుగుతుందో చూడండి. సో ఈ కోకొల్లలు సార్, దేవాలయ భూములేంది, మామూలు భూములేంది. మరోవైపు ఏమో విజయవాడ లాంటి చోట్ల పాపం 42 ఎకరాలు అన్యాయంగా భూములు 42 ఇల్లు కూల్చినటువంటి పరిస్థితి. తెలుగు గారు చెప్పండి, వాగులు కూడా ఆపట్లేదు. సరే వాగులు ఇస్తున్నారు అమరావతిలో అనేది వేరే విషయం, కానీ ఎమ్మెల్యే అండతోటి వాగు కబ్జా అంట. 122 కోట్ల వాగు భూమి మాయం అంటున్నారు. అలాగే ఇప్పుడు గీతం భూమికి గీతం వారికి 54 ఎకరాలు ఇస్తారని ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సో వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు ఒక ఆస్పెక్ట్. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వాగు భూమి ఆక్రమించి కట్టారని చెప్పేసి ఒక ఆరోపణ వాళ్ళ అధికారంలో లోగడ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు, దాన్ని ఖాళీ చేసింది లేదు. అంటే అప్పట్లో కోర్టుకి వెళ్తే మీకే సంబంధం అని కూడా కోర్టు కొట్టేసిందని అప్పుడు అనేవాళ్ళు. ఇవన్నీ ఉంటాయి సార్ కోర్టులో. ఇప్పుడు
ఇదివరకు వ్యవస్థల్ని నాశనం చేశారని ఇప్పుడు కోర్టుల గురించి కూడా అనుకోవాల్సి వస్తుందేమో రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎవరు అడిగినా కానీ మీకే సంబంధం ఉంటారు, మీకు వివరాలు ఎందుకు ఇవ్వాలంటున్నారు. ఇది రేపు పొద్దున హైకోర్టు కూడా తెలుస్తుంది. ఇది ఈ ఏసీబీ కోర్టు వ్యవహారం మీరు చెప్పే స్కిల్ స్కామ్ వీటిలో. ఓకే, అందువల్ల ఈ కబ్జాలు అనేది ఈ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టారంటే ఇక మరి అదే కాదు, కృష్ణా విజయవాడ తెలుగుదేశం కార్యాలయం మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఆ స్థలం మీద కూడా. అది ఒక ఆస్పెక్ట్. ఎమ్మెల్యే గారి అండతోటి ఏకంగా 100 కోట్లే కదా, 122 కోట్ల వాగుభూమి మాయమైపోయిందంట. ఇది ఇట్లాంటి మరి రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో ఏంటో, దీనివల్ల ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతుంది, ప్రజాధనం నష్టం జరుగుతుంది. ఎమ్మెల్యేల అండ లేకుండా ఏది జరగదండి. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఎమ్మెల్యేలకు చెప్పకుండా చిన్న రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఎమ్మెల్యేకి చెప్పాల్సిందే. ఓకే, అలా ఉన్నప్పుడు పరిస్థితి ఎమ్మెల్యేలకు తెలియకుండా కబ్జాలు ఎక్కడ జరుగుతాయి. రైట్. మోహన్ రెడ్డి గారు నరసరావుపేట నుంచి. ఓబుల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసీఆర్ గారు. నమస్కారం, అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు వాగు పోరంబోకలు అనేటటువంటి దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం. అవును, టీఆర్డీఏ పరిధిలో పట్టా భూములు ప్లస్ వాగులు చెరువులు అన్ని సదరం చేశారు. చేయకూడదు కదా. చేశారు కదా మనందరం చూస్తా ఉన్నటువంటి విషయాలే కదా అవి. ఓకే. ఈ సర్వే నంబర్ల ప్రకారం పట్టా భూములకైతే లింక్ డాక్యుమెంట్ ఉంటాయి. ఓకే. ఈ వాగు పోరంబోకలకు లింకులు ఎక్కడ ఉండవు కదా. అవును, అవి కూడా ఆథరైజ్డ్ చేసేసి చెరువుల్ని వీటిని వీళ్ళకి రైతులకి ఇస్తా ఉన్నారు పట్టా భూములుగా. అవును, అది పెద్ద గొడవ ఫ్లాట్లుగా ఇస్తా ఉన్నారు. అవును, వాటికి లింకులు ఎక్కడ నుంచి వస్తాయి? అవును, చట్ట ప్రకారం వాగులు చెరువులు ఇవ్వకూడదు, నివాసాన్ని పనికి. మన పర్యావరణ మంత్రి గారు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇబ్బంది లేదేమోలే. ఎవరండి ఇక్కడ పర్యావరణ మంత్రి గారు కోర్టులు లేకపోతే పర్యావరణ మంత్రి గారు ఏం చేస్తారు సార్? అంతేనా? అంతే కదండి, ఉన్న వాస్తవాలయ్యి. ఆ వారా ఏదైతే చెరువులు వాడుకుంటున్నారో పట్టా భూములు ఇస్తున్నారో వాళ్ళకి రైతులకి, మిగిలినటువంటి భూముల్ని పట్టా భూముల్ని కబ్జా చేసేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా. రైట్, చూద్దాం మరి పరిస్థితి మారుతుందని ఆశిద్దాం. రైట్, ఇక మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం. లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు, ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అన్నారు. అయితే దీని మీద ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా కర్మ రాజకేశిరెడ్డి అన్నాడని చెప్పి, అలాగే ఇంకేదో ముడుపుల కోసమే అన్నారని చెప్పి, ఆయనేమో అసలు స్కామే లేదని విజయసాయిరెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓపెన్గా చెబితే, వీళ్ళు మాత్రం యథాప్రకారం ఆవు కథ రాసేస్తున్నట్లుగా ఉంది. ఇక పట్టాభి ప్రశ్నల వర్షం, గుండెపోటుతో కుప్పకూలిన ఎస్సీ, తీవ్ర ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయిన జీవీఎంసీ అధికారి అట. పాపం మొన్న కడపలో ఇట్లాగే ఒక మహిళా అధికారి ఉంటాయి కదా. తర్వాత సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి, మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు, అన్ని చెడ్డ అలవాట్లున్న తప్పుడు మనిషి చంద్రబాబు, మీరు నాటిన విషపు గింజలు విషవృక్షాలు అవుతాయి, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్ళిందో ఇది ఒక ఉదాహరణ అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ, సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ప్రధానంగా ఈ రీసర్వే అంశం మీద అన్ని డీటెయిల్డ్గా మాట్లాడారు. చివరికి రెవెన్యూ మంత్రి కూడా ఒప్పుకోక తప్పలేదు, 6,800 గ్రామాల్లో అప్పట్లో జరిగిందని చెప్పి. సరే, మిగతా ఆయన జగన్ గారిని తిట్టినా ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకోక తప్పల. దళితులను కొట్టి ధనికులకు పెట్టి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సర్కార్ దగా. పాపం వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు కదా రోజు. ప్రజల గొంతుక వినిపించండి, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఇక పోలవరం పనులు భేష్ అన్నారని చెప్పి వీళ్ళు రాసుకున్నారు ఈనాడు వాళ్ళు. సరే, యథాప్రకారం రాసుకుంటారు.